హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, నా కన్న కూతురు జోలికి వస్తే నిన్ను చీరేస్తానని జ్యోత్స్నకి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన సుమిత్ర. ఏ విధంగానో తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఇక జ్యోత్స్న చెంప పగలగొడుతుంది సుమిత్ర. దీప అలా బాధపడేసరికి కార్తిక్, నీ అంత ధైర్యంగా నేను ఉండలేకపోతున్నాను దీప. మీ నాన్న గుడిలో గుడి గంటలు కొడితే ఆ గుడి గంటలు కూడా పిల్లల ఏడుపుల్లా వినపడుతున్నాయి. దీపాల వెలుగు మీ నాన్న కంట్లో ముత్యాల్లా కనబడితే నాకు మాత్రం ఊపిరి వదిలేస్తున్నా, నా బిడ్డ ప్రాణం కనిపిస్తోంది అనేసి కార్తిక్ తన గుండెలోని బాధనంతా చెప్పేస్తాడు. దీప మరింతగా చలించిపోతుంది. కార్తిక్ చేతుల్ని తన చేతిలో తీసుకొని గుండెలకు హత్తుకుంటూ, నన్ను క్షమించు బావా, తీసుకునే ఓపిక లేదు, కానీ నీ భారమంతా నేనే మోయాలనుంది అంటూ ఏడుస్తూ దీప ఇలా కార్తిక్తో చెప్తుంది. దీప కన్నీళ్ళేమో కార్తిక్ తుడుస్తూ, వద్దు దీప, నువ్వు ఇన్నాళ్ళు మోసిన కన్నీళ్ళు చాలు, ఈసారికి నేను మోస్తాను అంటూ వీళ్ళిద్దరూ ఎంచక్క భార్యాభర్తలు కాబట్టి ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటూ ఇలా కన్నీటి పార్వతం అవుతూ ఉంటారు. అయితే ఇక గ్రాని, ఇక వీళ్ళిద్దరి సంగతి తెలిసిందే కదా, జ్యోత్స్న పారిజాతం. గ్రాని, మా డాడీ చెప్పింది నిజమే అంటావా అంటుంది. దశరథ్ అబద్ధం చెప్పాడే, నా కొడుకు దాసు వస్తాడు, అడుగు వచ్చేసాడు అని దాసుకు సంతోషంగా ఆహ్వానం పలుకుతుంది పారు కంగారుగా. ఇక జ్యోత్స్న, నానా ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న అంటూ ప్రేమగా నటిస్తోంది. ఇక దాస్ అయితే గట్టిగా ఒక నవ్వు నవ్వి, తప్పమ్మా, నాన్న అని పిలవకూడదు, చిన్నాన్న అని పిలవాలి అంటాడు. వెంటనే జ్యోత్స్న, ఆ రిపోర్ట్స్ నువ్వు నమ్ముతున్నావా అంటుంది. రిపోర్ట్స్ విషయం నా దాకా వచ్చిందని నీకు అర్థమైందన్నమాట అంటాడు దాసు. వెంటనే పారిజాతం, దీనికి అన్నీ అర్థమవుతాయిరా, కానీ ఏం తెలియనట్టు నడుస్తోంది, నీ పెంపకం కదమ్మా, అలానే ఉంటుంది అని చురకలు వేస్తాడు దాసు పారుకి. నేను నీ కన్న తల్లినిరా, మరీ అలా వెటకారం చేయకు. ఒరే, ఆ రోజు నువ్వు వదిలేసింది దశరథ కూతుర్ని కాదు, నీ కూతుర్ని. బస్ స్టాండ్ నుండి బిడ్డని ఎవరో తీసుకెళ్లారని చెప్పావు కదా, నువ్వు ఆ రోజు తెలియకుండా ఉంటే నా మనవరాలు నాతోనే ఉండేది అని పారు ఆవేశంగా ఈ విధంగా అయితే గట్టిగా మాట్లాడుతుంది. అయితే నీ మనవరాలు నీతోనే ఉంది అంటూ జ్యోత్స్న రగిలిపోతూ తను తాను పారుకు చూపిస్తూ, అలాగని నీ నుదుటి మీద రాసి ఉందా, రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా, నువ్వు సుమిత్ర దశరథుల కన్న కూతురువే అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. సుమిత్ర దశరథుల కన్న కూతురువే అనేసి. జ్యోత్స్న ఏం కాదు అని నెత్తి నోరు బాదుకున్న పారిజాతం వినదు. దాసు విననివ్వడు. నువ్వు ఇక నన్ను నాన్న అని పిలవకమ్మా అంటాడు. ముందు ఇది నిన్ను కిడ్నాప్ చేసి ఏం చేసిందో అది చెప్పరా దాసు అని పారిజాతం అంటుంది. దీని సంగతి నేను చెప్తాను అంటూ కోపంగా దాసు అంటాడు. ఇక పారిజాతం అలా అనగానే, దాసు కిడ్నాప్ చేసినా తను నన్ను బాగా చూసుకుందిలే అమ్మా, ఎంతనకన్నా సొంత తండ్రిని కదా, నాకు ఏ లోటు లేకుండా చేసింది. విన్నవా గ్రాని, నాన్న మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి ఎంత ప్రేమగా చూసుకున్నానో అంటుంది జ్యోత్స్న జాలిగా ముఖం పెట్టి. వెంటనే దాసు, అది ప్రేమ కాదమ్మా, భయం. నువ్వు నా కూతురు అన్న నిజం ఎక్కడ బయటపడుతుందేమోనని నన్నే దాచావు కదమ్మా. ఇప్పటిదాకా నాకే తెలియని విషయం ఏంటంటే, నువ్వు నా కూతురు కాదు, నీకు ఇక ఏ భయాలు లేవు, ఎవరిని కిడ్నాప్ చేయాల్సిన పని అంతకన్నా లేదు, హ్యాపీగా ఉండొచ్చు అంటాడు దాసు కూల్గా చక్కగా నవ్వుతూ. దాస్ మాటలకు ఇక అడ్డు తగులుతూ, అది హ్యాపీగానే ఉంటుందిరా, ఇంతకీ మన సంగతి ఏంటో చెప్పు, తప్పిపోయిన నా సొంత మనవరాలను వెతుకుదా పదరా, పాపం అది ఎక్కడుందో ఏంటో, ఎలా ఉందో, ఏం చేస్తుందో, పిల్లల్ని కందో లేదో, ప్రెగ్నెంట్గా ఉందో అనేసి ఇక పారిజాతం తెలిసి తెలియనట్టుగా ఇలా మాట్లాడుతుంది. ఒక రాంగ్ సమాచారంతో మన ముగ్గురం ఫూల్స్ అవుతున్నాం, అర్థం చేసుకోకపోతే నష్టం మనకే అంటూ జ్యోత్స్న కోపంగా ఇక దాసు పారిజాతం మీద విరుచుకుపడుతుంది. నువ్వు నా కూతురు అనడానికి మా అమ్మ కాకుండా వేరే సాక్షి ఏదైనా నీ దగ్గర ఉందా అంటూ సూటిగా లేదు అంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న అలా సమాధానం చెప్పగానే, మరి పోనీ నువ్వు దశరథ అన్నయ్య కూతురు కాదు అని చెప్పడానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అంటాడు దాసు మరోసారి గట్టిగా బాంబు పేల్చినట్టు అవుతుంది. లేదు అంటుంది జ్యోత్స్న. వెంటనే దాసు, చూసావా, నువ్వు మా సుమిత్ర వదిన కూతురువే అని స్పష్టంగా అర్థమవుతున్నట్టు, ఏది రాంగ్ సమాచారమో ఏది రైట్ సమాచారం నువ్వు చెప్తేనే కానీ మాకు అర్థం కాదమ్మా అంటూ దాసు కూల్గా ఇలా నవ్వుతూ చెప్తాడు. నువ్వు కూడా బావతో కలిసి నటిస్తున్నావా అంటుంది జ్యోత్స్న కోపంగా.
ఇక వీళ్ళ ముగ్గురు ఇలా చక్కని సంభాషణతో అయితే ఈ విధంగా మాట్లాడతారు. దాస్కి నిజం తెలిసింది. తెలియనట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు దాసు. దాసు కార్తీక్కి దశరథి చెప్పాడన్న విషయం పారుకి జ్యోత్స్నాకి తెలుసు. వాళ్ళు తెలియనట్టుగా నటిస్తున్నారు. వీళ్ళ ముగ్గురు యాక్టింగ్లో మాత్రం ఈరోజు బాగానే ఎరగదీశారు. ఇక ఒక పుట్టుక, ఒక చావు, ఒక బతుకు అంతా శంకరుడి లీల అంటూ ఆకుండా వెళ్ళిపోతాడు. ఇక దాసు జ్యోత్స్న పారు పిలిచినా కూడా ఆకుండా వెళ్ళిపోతాడు. ఇంకా జ్యోత్స్న పాప గదిలోకి వెళ్ళి జరిగింది గుర్తు చేసుకుంటూ రగిలిపోతుంది. దశరథ్ మాటలు తీరు అంతా ఆలోచించుకొని అయోమయంలో పడిపోతుంది జ్యోత్స్న. ఇంతలో పారిజాతం వచ్చి జ్యోత్స్నాని గమనిస్తుంది. ఏంటి బాగా ఆలోచనలో పడ్డావు? మనకు టైం దగ్గర పడింది, ఇక మనల్ని బయటకు గెంటేసే ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నావా? కొన్ని నిజాలు తెలియవు కాబట్టి నీ కొడుకు నీ దగ్గర నటిస్తున్నాడు అంటుంది జ్యోత్స్న. ఏంటా నిజం చెప్పు అనేసి ఈ విధంగా అడిగితే, ఆ దీప ఎవరో కూతురో నీకు తెలుసా? హారతి ఇచ్చి ఆహ్వానించటాలు, అతిథి మర్యాదలు చేయటాలు, ఇంకేవేవో చేయటాలు, ఇవన్నీ మా డాడీ ఎందుకు చేస్తున్నాడో తెలుసా నీకు అంటూ అరుస్తుంది జ్యోత్స్న. ఎందుకు చేస్తున్నాడంటావు అని పారు అంటే, ఎందుకంటే ఆ దీప అని నోటి దాకా వచ్చి ఆపేసుకుంటుంది జ్యోత్స్న. ఇక పారిజాతం అయితే, వింటే దీపే దశరథ కూతురు అని చెప్పేలా ఉన్నావు, నీ మాటలు నాకు లెక్కలేదే, రిపోర్ట్స్ అబద్ధం అంటున్నావు, మరి నా కొడుకు నాకెందుకు అబద్ధం చెప్తాడు? నువ్వే ఇంటి కూతురివి, నేను ఆ రోజు మోసపోయాను, చీకట్లో వేసిన బాణం నా వీపుకే గుచ్చుకుంది, నా మనవరాలు పోగొట్టుకున్నాను అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది. ఇక పారిజాతం దీపే తన సొంత మనవరాలని ఫిక్స్ అయ్యి, జ్యోత్స్నకి ఇక చుక్కలు చూపించవచ్చు కాబోలు, చూద్దాం ఇక ఏం జరుగుతుందో అనేసి అయోమయంలో పడిపోతుంది పారిజాతం. ఇక ఇంతలో ఇంకా జ్యోత్స్న ఆగడాలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే దశరథికి ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి జ్యోత్స్నకు కూడా అర్థమవుతుంది, దశరథికి దీపే తన సొంత కూతురని అర్థమైందని తెలుసని. ఇక దీపం చంపాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది జ్యోత్స్న. సుమిత్రకి ఏమీ తెలియదేమో అనుకుంటుంది జ్యోత్స్న, కానీ సుమిత్రకి ఆల్రెడీ తెలుసు. కానీ తెలియనట్టు అమాయకురాల్లాగా ఎవరెవరికి తెలుసు, ఎవరెవరు చెప్తారా అన్నట్లుగా సుమిత్ర ఉంటుంది తప్ప, ఇప్పుడు సొంత కూతురు ఎవరు అనే విషయాన్ని తల్లి ఈజీగా పసిగట్టగలదు. తన స్పర్శతోనైనా, చేతి స్పర్శతోనైనా, తన బ్లడ్తోనైనా, ముఖ కవలికలతోనైనా, దేంతోనైనా సరే తల్లి అనేది బిడ్డ ఆచూకీని ఈజీగా గుర్తుపట్టగలదు. బిడ్డ కూడా తల్లి ఎక్కడున్నా సరే ఆ తల్లిని ఈజీగా గుర్తుపట్టగలదు. అదే తల్లి కూతుళ్ళ బంధం అంటే. సో సుమిత్రకి తెలుసు ఆల్రెడీ, కానీ తెలియనట్టుగా ఉంటుంది. ఎందుకంటే మరి ఎవరికైనా తెలిస్తే మళ్ళీ దీపం చంపే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ జ్యోత్స్న ఎలాంటిదో సుమిత్రకు ఆల్రెడీ తెలుసు. సో అలాంటప్పుడు ఈ విషయం తెలిస్తే దీపను చంపేసేసి తన మీదకి రాకుండా ఈ ఆస్తిని అంతా కొట్టేయాలని కూడా జ్యోత్స్న ప్లాన్ వేస్తుంది. కాబట్టి ఇక ఆ విషయాలు ఎవరికి తెలియనట్టుగా సుమిత్ర ఉంటుంది. అయితే ఒకరోజు దీప వీళ్ళింటికి వస్తుంది. దీప వీళ్ళింటికి వచ్చినప్పుడు సుమిత్ర, రామ్మ దీప ఎలా ఉంది, ప్రెగ్నెంట్గా ఉన్నావు కదా, మంచిగా తింటున్నావా, ఇవి అవి అనేసి సుమిత్ర అడుగుతుంది. అప్పుడప్పుడు దీప ప్రెగ్నెంట్ ఉందనేసి చక్కగా లడ్డూలు, అప్పుడప్పుడు పులిహోర, దీపకి ఇష్టమైనవి అన్నీ స్వీట్స్, ఇలా పాయసం, ఇలా అన్నీ చేసి చక్కగా కార్తీక్తో పాటు పంపిస్తూ ఉంటుంది జ్యోత్స్నకు తెలియకుండా. ఎందుకంటే దీప ప్రెగ్నెంట్గా ఉంది, తన కూతురని సుమిత్రకు తెలుసు. కానీ సుమిత్రకు తెలిసినట్టుగా ఎవరికి తెలియకుండా సుమిత్ర అలా ఉండిపోతుంది అన్నమాట. ఇక దీపకి ఇష్టమైన లడ్డూలు, పాయసం, పులిహోర, తనకి ఏమేమి ఇష్టమో చెప్పి మరీ చేయిస్తుంది దీప. కార్తీక్తో పంపిస్తుంది ఎవరికి తెలియకుండా. ఇక ఈ మామూలుగా ప్రెగ్నెంట్గా ఉందిలే, అలా పంపిస్తుందిలే సుమిత్ర అనేసి అందరూ అనుకుని ఉంటారు. అయితే ఇంకా సుమిత్రకి ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి దీప అప్పుడప్పుడు వచ్చి చూడడానికి వస్తూ ఉంటుంది. అమ్మ దీప ఎలా ఉంది, ప్రెగ్నెంట్గా ఉన్నావు కదా, ఏమన్నా తినాలనిపిస్తుందా చెప్పు, నేను చేస్తానంటే, వద్దులే అమ్మ, నీకు అసలే హెల్త్ బాగాలేదు కదా, నీకు హెల్త్ బాగున్నప్పుడు, క్యూర్ అయినప్పుడు నాకు అన్నీ చేసి పెడుతురు అని దీప అంటుంది. చాలా వీక్గా ఉన్నావమ్మా, తింటూ ఉండు, ఏదన్నా మనేది పెట్టుకున్నావా, ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంటున్నావు, బిడ్డకి ఇలా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఆలోచించకూడదు. నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే బిడ్డ అంత సంతోషంగా బయటకు వస్తుంది, బయటకు వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా ఉంటారు. లేదు ఇలా బాధపడుతూ ఇలా ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటే పుట్టబోయే బిడ్డకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా. నా మాట విని ఏమీ ఆలోచించకమ్మా,
కన్న తల్లిలాగా చెప్తున్నాను అనగానే దీప కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మా అమ్మ ఉంటే కూడా నాకు ఇలానే చెప్పేది కదమ్మా అంటే, మీ అమ్మనే అనుకోమ్మా, నీ అమ్మనే కదా అనగానే దూరంగా దొంగచాటుగా చూస్తున్న జ్యోత్స్న ఇవన్నీ వింటుంది. అదేంటి మా అమ్మే అంటుంది అంటే సుమిత్రకి తెలుసా ఏంటి, ఇప్పుడు తెలిస్తే నా పని అయిపోయినట్టే అని అనుకుంటుంది జ్యోత్స్న. దీప ఇక ఏం చేస్తుందంటే, సరే అమ్మా నేను రెస్ట్ తీసుకుంటాను, ఇంక నేను వెళ్తాను అని దీప వెళ్తుంటే, ఆరోగ్యంగా జాగ్రత్త దీప, జాగ్రత్తమ్మా బిడ్డ అనేసి ఇలా చెప్తూ ఏదో బాధగా కూతురు వెళ్ళిపోతున్న బాధలో ఇక అలా సుమిత్ర చెప్పేసరికి సరే అమ్మ వెళ్ళొస్తానని కూడా దీప బాధగా వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరేంటి నిజంగా సొంత తల్లి కూతురులాగే చేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరికి తెలిసిపోయిందా ఏంటి, నన్ను ఏమైనా ఏరిపుష్పం చేస్తున్నారా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది గమనించిన జ్యోత్స్న, ఏంటి వీళ్ళు చూస్తే నాకు అర్థం కావట్లేదు, మరి ప్రేమ ఎక్కువ అవుతున్నా ఉంది, అసలు ఈ దీపని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నా, దేవుడు దీనికి ఎక్కువ ఆయుష్ రాసి పెట్టాడు నాకు అర్థం కాదు, కానీ ఎన్నిసార్లు ప్లాన్ చేసినా ఈ దీప బ్రతుకుతుందే కానీ ఎప్పుడు కూడా ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు. ఈసారి మాత్రం పక్కా ప్లాన్ వేయాలి, లోపల ఉన్న బిడ్డతో సహా వీళ్ళిద్దరూ స్మాష్ అయిపోవాలి, ఇక ఈ ఇంటికి వారసురాలు నేనే అవ్వాలి, ఇక ఈ ఆస్తి అంతా నేనే కొట్టేయాలి అని ఈ విధంగా జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. అయితే సుమిత్ర ఎప్పుడూ కన్నేస్తుంది జ్యోత్స్న మీద, ఎందుకంటే ఇది మామూలుది కాదు, ఎందుకంటే దీప ఈ ఇంటి వారసురాలని తెలిస్తే దీన్ని ఎలానో గింటేస్తామని తెలుసు, దీని మీద ఒక కన్నేసుకుని ఉంటాం అనేసి సుమిత్ర ఇలా కన్నేస్తుంది అనమాట. అయితే మళ్ళీ నెక్స్ట్ డే దీప వస్తుంది కాబట్టి ఏదైనా పాలల్లో విషమో జ్యూస్లోనో విషమో కలిపేసేసి ఈ దీపకి ఇస్తే ఇది దీన్ని పుట్టబోయే బిడ్డ ఇద్దరు పోతారు, నాకు ఇక హ్యాపీ అనేసి ఇక దీపకి జ్యూస్ ఇద్దామనుకున్న సుమిత్ర నెక్స్ట్ డే దీప వస్తుంది. అమ్మ జ్యూస్ తాగు మంచిది అనేసి, నాకు అసలే ఓపిక లేదు, నేను ఎలానో జ్యూస్ చేసుకున్నాను ఇలా కమలా జ్యూసు, నీకు కూడా ఇస్తాను మంచిది బిడ్డకు అనేసి ఒక గ్లాస్ జ్యూస్ అయితే ఇవ్వడానికి పక్కన పెడుతుంది. అంతలో జ్యోత్స్న వచ్చి ఆ జ్యూస్లో ఏం చేస్తుందంటే విషం కలుపుతుంది. అది గమనించిన సుమిత్ర ఇక సైలెంట్గా ఉంటుంది. అంటే ఇది ఎవరికి ఇస్తుందా ఏంటి ఏం చేస్తుందా అని సైలెంట్గా దూరం నుంచి వస్తుంది. ఇంకేముంది, ఇక దీప వస్తే అక్కడ కూర్చోమని చెప్పింది కదా, సోఫాలో కూర్చొని ఉంటుంది దీప. ఇంకా జ్యూస్ తీసుకొని జ్యోత్స్న దీపకి ఇవ్వాలని ట్రై చేస్తుంది. ఏంటి దీప ఇలా వచ్చావు, మా అమ్మని కలవడానికి వచ్చావా లేదా మీ అమ్మని కలవడానికి వచ్చావా, మా అమ్మ ఏంటి నీ అమ్మ ఏంటి, అదే మీ సుమిత్రమ్మని కలవడానికి వచ్చావా అని జ్యోత్స్న అనేసరికి, మీ అమ్మగారు కదా మా అమ్మగారు అని ఎందుకు అంటున్నావు అనేసి ఇక దీప అనగానే, సర్లేలే ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు, ఈ జ్యూస్ తాగు అని అనగానే, ఏ సుమిత్ర గారు లేరా, సుమిత్రమ్మ ఎక్కడున్నారు, అమ్మ కలిపి నాకు ఇస్తానన్నారు, ఆవిడ చేతుల మీద నేను తీసుకుంటానులే అని దీప అనగానే, ముందు తాగు, ఇది సుమిత్రమ్మ కలిపిందే జ్యూసు, నువ్వు తాగు ఏం ప్రాబ్లం లేదు, దీంట్లో నేనేం విషయం ఏం కలపలేదులే, తాగి చాలా మంచిగా పుడతాండి ఈ బిడ్డ అనేసి సుమిత్ర ఏం చేస్తుంది, ఇది జ్యోత్స్న ఏం చేస్తుందంటే దీపకి ఇస్తుంది. ఇదంతా గమనించిన సుమిత్ర అక్కడికి వచ్చి, జ్యోత్స్న నువ్వు తాగు ఈ జ్యూస్, నేను నీకోసమే చేశాను, నా కూతురు కోసం స్వయంగా నేను చేశాను, దీప కోసం కాదు, నువ్వు తాగేసి సగం దీపకి ఇవ్వు అనేసి సుమిత్ర అంటుంది. లేదు లేదు నువ్వు తన కోసమే చేసావు కదా మమ్మీ, ఇప్పుడేంటి నా కోసం చేశానని చెప్తున్నావు అని అనగానే ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది జ్యోత్స్న. అదేంటి మమ్మీ దీపం కదా, దీప నువ్వు తాగేసేయి అని అనగానే, లేదు జ్యోత్స్న నేను నీ కోసం కలిపాను, నువ్వు తాగు అని అనగానే ఇక జ్యోత్స్న తాగకుండా అలా ఆలోచిస్తూ ఉంటుంది. సుమిత్ర వచ్చి బలవంతాన జ్యోత్స్నకి తాపించాలని చూస్తే ఆ గ్లాస్ అయితే పగలగొట్టేస్తుంది జ్యోత్స్న. అప్పుడు సుమిత్ర జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. అయితే పగలగొట్టగానే, అదేంటి మమ్మీ ఎందుకు నన్ను చెంప మీద కొట్టావు, నేనేం చేశానని, నేనే తప్పు చేశానని నన్ను కొడుతున్నావు అంటే, నువ్వేం తప్పు చేసావో నీకు తెలీదా, నేను అంతా గమనించలేదు అనుకుంటున్నావా, నేను కలిపిన జ్యూస్లో నువ్వు ఏం కలిపావో నేను చూడలేదు అనుకుంటున్నావా, మరి నువ్వు తాగు అని ఆ జ్యూస్ ఇస్తే నువ్వెందుకు పగలగొట్టేశావు, నువ్వు తాగొచ్చు కదా, దాంట్లో ఏమీ లేనప్పుడు నువ్వు తాగడానికి ఏమైంది అని సుమిత్ర గట్టిగా అరుస్తుంది. జ్యోత్స్న ఒక్కసారిగా భయపడుతుంది. అప్పుడు అందరూ ఇంకా దశరథ్, అదేవిధంగా శివనారాయణ, పారిజాతం అందరూ వస్తారు. ఏమైంది సుమిత్ర,
ఏమైంది? ఎందుకు అట్లా అరుస్తున్నావు? అసలే నీకు హెల్త్ బాలేదు. ఏం జరిగింది అనంగానే, ఏముంది నేను దీప కోసం జ్యూస్ కలిపి అక్కడ పెట్టాను. జ్యోత్స్న దాంట్లో విషం కలిపింది. అది నేను కళ్ళారా చూశాను. సరే దీప కోసం ఇద్దామని దీపను బలవంతం చేస్తుంది. నేను జ్యోత్స్న నువ్వు తాగు, నువ్వు తాగేసేసి దీపకి ఇవ్వు అని చెప్పాను. కానీ తను గ్లాస్ని విసిరి కొట్టేసింది అని అనగానే, ఇక అవునా జ్యోత్స్న నువ్వు తాగడానికి ఏమైంది? నువ్వు తాగొచ్చు కదా అని శివనారాయణ అంటాడు. లేదు తాతయ్య, నాకెందుకో తాగాలనిపించలేదు, అందుకే దీపకి ఇద్దామని ఇచ్చాను. దీపేమో తాగనంది, మమ్మీ వచ్చో నన్ను తాగమంటుంది. ఇక ఎందుకు ఎవరు తాగట్లేదని పడేశాను అని అనగానే, ఇక మళ్ళీ సుమిత్ర జ్యోత్స్న చంప పగలగొడుతుంది. నువ్వు దాంట్లో ఏం కలిపావు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎందుకు ఈ నాటకాలు వేస్తున్నావు అనేసి గట్టిగా మాట్లాడితే, దాంట్లో పాలలో విషయం కలిపానని నమ్మకం ఏంటి? దాంట్లో కలిపానని సాక్ష్యం ఏంటి? రుజువు ఏంటి అనగానే, ఇంకేముంది సైలెంట్గా నువ్వు కలిపింది నేను చూశాను అంటే నువ్వు చూస్తే సరిపోతుందా మమ్మీ? నువ్వే అబద్ధం చెప్పొచ్చామో ఎవరికేం తెలుసు అనగానే, అప్పుడు అక్కడికి పిల్లి వచ్చి అక్కడున్న జ్యూస్ని అంతా తాగేస్తుంది, కింద పడిందంతా. ఇంకేముంది, పిల్లి ఒకసారిగా పడిపోతుంది. ఇది అదంతా చూసి ఒకసారిగా అందరూ షాక్ అవుతారు. ఏమైంది, ఏంటి, పిల్లింటి లేవట్లేదు అని చూస్తే అది చనిపోయి ఉంటుంది. అప్పుడు సుమిత్ర ఇక చూసారా ఆ జ్యూస్లో నేను విషం కలిపింది జ్యోత్స్న అని చెప్తే నమ్మారు ఎవరన్నా? చూశారు కదండి ఎంత అఘాయిత్యానికి ఒడకట్టిందో. దీప బిడ్డను చంపాలని ప్లాన్ చేసింది. చూశారు కదా ఆ పిల్లి ఆ జ్యూస్ తాగేసేసి అది ఎలా చనిపోయిందో. ఇంత పని చేస్తావా అంటూ ఇక దశరథ్ అయితే జ్యోత్స్న చంప పగలగొడతాడు. అసలు నీకు సిగ్గుందా? నాకు అర్థం కావట్లేదు. ఒక కడుపుతో ఉన్న తల్లికి ఇవ్వాల్సిన జ్యూసేనా అది? తను ప్రెగ్నెంట్ ఉందని తెలుసు, నువ్వు జ్యూస్లో విషయం కలుపుతావా? నీకేంటి అవసరం అంటూ దశరథ కొట్టేసరికి శివనారాయణ అడుగుతున్నారు కదా జ్యోత్స్న, చెప్పవేంటి? అలా మొద్దులా నుంచున్నావు? నిన్నే అడిగేది, అర్థమవుతుందా లేదా అని శివనారాయణ గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోత్స్న. లేదు తాతయ్య, అదేం లేదు, నేనేం చేయలేదు, నాకు ఏమో ఇదంతా నాకు తెలియట్లేదు, నేను అయోమయంలో ఉండిపోయా అనేసి ఈ విధంగా జ్యోత్స్న అనేసరికి, అక్కడ ఏమీ జరగలేదు, ఏదో పిల్లి జ్యూస్ తాగింది కడుదిరి పడిపోయింది అంతే, దానికి ఏం అవ్వలేదు అనేసి ఈ విధంగా మాట్లాడుతుంది. అయితే శివనారాయణ కూడా అనుమానం అయితే వస్తుంది. ఎందుకంటే జ్యోత్స్న నిజంగా దీపం చంపాలని ప్లాన్ చేస్తుందని అప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఇక ఈసారి సరే ఇది ఒకసారి చూస్తున్నా, ఏం జరగలేదు, మేము కళ్ళారా చూడలేదు కాబట్టి, నెక్స్ట్ టైం మాత్రం ఇలా జరిగితే మాత్రం జ్యోత్స్న నీ అంతు చూస్తా, నువ్వు ప్రాణాలతో బ్రతకవు చెప్తున్నా. ఎందుకంటే ఒకసారికి వదిలేస్తా నేను, రెండోసారి వదలని నీకు తెలుసు. ఏ విషయమైనా సరే నేను ఒకసారి చూస్తా, రెండోసారి రిపీట్ అయిందా నువ్వు మిగిలినన్నా మీరు ఈ భూమి మీద అని శివనారాయణ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎప్పుడు లేనిది జ్యోత్స్న మీద విరుచుపడుతున్నాడు ఈ శివనారాయణ అనేసి ఈ విధంగా టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక వెంటనే అందరూ వెళ్ళిపోతారు. ఎలా అయితేనే జ్యోత్స్న నిజస్వరూపాన్ని అయితే బయట పెట్టేసింది సుమిత్ర. ఇక జ్యోత్స్నని పారిజాతం పక్క తీసుకొని వెళ్తుంది. ఏమైందే ఒసే ఏం చేస్తున్నావే? ఇంతమంది ఉండగా జ్యూస్లో విషం కలపాలని నువ్వు ఎంత పని చేసావే? ఇలాంటి పనులు చేసి దొరికిపోతావేమే పిచ్చిదానా? అసలే సీరియస్గా ఉన్నారు, ఏది జరిగినా ఏదైనా నీ మీదకే వస్తుంది, కొద్ది జాగ్రత్తగా ఉండవే అనేసి బాగా తిడుతుంది పారిజాతం జ్యోత్స్నని. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇక దీపను చంపాలని ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోయింది మన జ్యోత్స్న అనమాట. సుమిత్ర అయితే బాగానే గడ్డి పెట్టింది, అదేవిధంగా అందరి ముందు జ్యోత్స్న నిజ స్వరూపాన్ని కూడా బయట పెట్టేసింది. చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది మాత్రం మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ప్లాన్ ఏం చేయాలంటే అటు సుమిత్రనైనా చంపాలి, ఇటు దీపనైనా చంపాలి. దీపం చంపేస్తే ఆ పని అయిపోతుంది, ఇంకా అసలు ఏ టెన్షన్ ఉండదు, ఇంటి వారసురాలు అయిపోతుంది. సుమిత్రను చంపేసినా ప్రాబ్లం లేదు. సో ఈ ప్లాన్ వేసి ఇక దీపం చంపుదాం అనుకున్న జ్యోత్స్న బయటకైతే బయటపడింది. చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఈ విధంగా దీపని చంపి ప్లాన్ చేస్తా లేదా అనేది
మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. సో కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ కార్తీదీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ముందుగా తెలియాలంటే ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ క్లిక్ చేసేయండి.